ఈరోజు తెలంగాణలో బస్తీ దవాఖానా అంటారు. అది అంతకుముందు నేను ఒక చిన్న వీడియో పెట్టినట్టు గుర్తు. మరి ఎలా పనిచేస్తున్నారు ఏంటి. ఇప్పుడు ఇంకొకసారి వెళ్దాం. ఇప్పుడు బస్తీ దవాఖానాల్లో ఎలా ఉంటుంది పరిస్థితి. నిజంగానే అంటే ఆ రోజు నాకైతే ఒక వైపరీత్య అనుభవం ఎదురైంది. లేదు కనీసం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలా. పైగా అప్పుడు డాక్టర్ కూడా లేడు, హెడ్ నర్స్ అనుకుంటా 4 గోళీలు తీసిచ్చింది నాకు. ఇప్పుడు ఏదైనా గోళీలు తీసిస్తుందో లేదంటే అసలు మూసేసే ఉంటుందో చూద్దాం. బస్తీ దవాఖానా షేక్పేట. ఉన్నారు మొత్తం చేయించాకైంది. ఇది లోపలంటే డాక్టర్ గారు లేరు, లేట్ అవుతుందని చెప్పేసి నాకు కొన్ని గోళీలు ఇచ్చారు. మొత్తానికి మరీ అంత చీప్గా అయితే ఏం లేదు. కాస్త కూస్తో మందులు సరఫరాకైనా సరే ఇక్కడ దక్కుతోంది. అంటే బస్తీ దవాఖానా తాలూకు లక్ష్యం కాస్తైనా నెరవేరుతుందని చెప్పాలి. చిన్న వీడియోలో మనం విమర్శలు కానీ దాని జోలికి కానీ పోవట్లేదు. బస్తీ దవాఖానా గోళీలకైనా చిన్న వాటికైనా తప్పకుండా అక్కడ నెబ్యులైజేషన్ యూనిట్ కూడా ఉంది. అది గొప్ప విషయం.